నమస్తే, వెల్కమ్ టు డే 32 ఆఫ్ పోస్టింగ్ కన్సిస్టెంట్లీ ఫర్ 100 days. నిన్న మాట్లాడుకున్నట్టుగానే ఈ రోజు నుంచి కంటెంట్ క్రియేటర్స్ కోసం ఒక 7 days సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఈ రోజు డే 1 లో ఈ 2025 అసలు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయొచ్చా, అసలు కంటెంట్ క్రియేషన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, అసలు కంటెంట్ క్రియేషన్ అనేది మన మార్కెట్ ని ఎలా చేంజ్ చేయబోతుంది అనేది మాట్లాడుకుందాం. అసలు కంటెంట్ క్రియేషన్ అనేది ఇప్పుడు ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది మార్కెట్ లో. ఇది ఒక ఎకానమీ మార్కెట్ గా తయారవబోతుంది. ఎలా అంటే ఇప్పుడు మన జాబ్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అనేది కూడా ఫ్యూచర్ లో ఒక జాబ్ గా రాబోతుంది. మిగతా ఏ ఫీల్డ్ లో బిగినర్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి రానిటువంటి సాలరీ కంటెంట్ క్రియేటర్స్ మంత్లీ సంపాదించుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ లో ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ లో 35 అలా వస్తూ ఉంటాయి, కానీ కంటెంట్ క్రియేటర్స్ కి మంత్లీ మినిమం 1 lakh అయితే సంపాదించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న చిన్న పాయింట్ ఏంటంటే ఎలా వర్క్ చేయాలి అనేది తెలిసి ఉండాలి. ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ అలా వర్క్ చేయగలుగుతున్నాడా అంటే లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లక్షలు సంపాదించుకుంటున్నారంటే లేదు. ఎవరైతే కరెక్ట్ గా వర్క్ చేస్తారో, కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు, అసలు ఎలా యూస్ చేసుకోవాలో అలా యూస్ చేసుకుంటారో వాళ్ళైతే కరెక్ట్ గా అయితే ఇన్కమ్ అయితే సంపాదిస్తున్నారు. ఇప్పుడున్న ఏఐ వాళ్ళు మనుషులు అథెంటిక్ గా ఉన్న హ్యూమన్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి ఉండే కంటెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రెసెంట్ మార్కెట్ లో జనరేటివ్ కంటెంట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. అప్పుడు ఆడియన్స్ అథెంటిసిటీ కోసం, హ్యూమన్ ఎక్స్పీరియన్స్ కోసం కోరుకుంటూ ఉంటారు. అప్పుడు క్రియేటర్స్ అనేది వాల్యూ పెరుగుతుంది, సంపాదన కూడా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఫాలో అవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.